సుధీర్ రైట్. ఇక మరో కీలక అంశం చూసుకున్నట్టయితే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి కూడా ఆమోదం తెలియజేసింది. ఏపీ ఇక నైబర్హుడ్ పాలసీ 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి మండలంలో 20 నుండి 30 వర్క్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక విశాఖలో టెక్నోస్టాఫ్ ఐటీ కంపెనీస్కి సంబంధించి కూడా క్యాంపస్కు 2 ఎకరాలు కేటాయించారు కేబినెట్. ఇక విశాఖలో ఫ్లూయెంట్ గ్రిడ్ ఐటీ క్యాంపస్కు 3.3 ఎకరాలు కేటాయించింది కేబినెట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఏపీ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది, ఇది ఏ విధంగా చూడొచ్చు? అలాగే భూ ప్రక్రియకు సంబంధించి అంటే భూ సంబంధించి కూడా ఏదైతే క్యాంపస్కి ఐటీస్ క్యాంపస్ ఉన్నాయో వాళ్ళకు కూడా సరిసమానంగా కూడా పంచడం జరిగింది. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? రైట్ సాయిరామ్, ఏపీ క్యాబినెట్ ఏదైతే ఉందో క్యాబినెట్ మంత్రుల సమావేశం అయితే ముగిసింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సుమారు 3.5 గంటల పాటు ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది. దీంట్లో పలు అంశాలు అయితే దగ్గరగా సుమారు 70 అంశాల మీద అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో పలు ఆమోదాలతో పాటు పలు ల్యాండ్ సంస్థలకి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే పెట్టుబడులు రాబోతున్నాయో ఈ పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ నెల 14-15 తేదీల్లో జరగబోయే విశాఖ వేదికగా జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో ఈ భాగస్వామ్య సదస్సుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి రాష్ట్రం వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకైతే దగ్గర 30 దేశాల నుంచి 419 ఈ కంపెనీలకు సంబంధించిన ప్రముఖులు అయితే రాష్ట్రానికి రాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులతో పాటు భూ కేటాయింపులు ఇవన్నీ కూడా చేశారు. దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంకా 3.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పేదలందరికీ కూడా ఇళ్ళు, అదేవిధంగా ఇళ్లతో పాటు స్థలాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రెవెన్యూ పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ సీఎం చంద్రబాబు అయితే మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు ఏడాదిన్నరగా ఏదైతే పెండింగ్ ఈ ఏడాదిన్నర పాలనలో పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ మంత్రులకైతే ఆదేశాలు ఇచ్చారు. త్వరితగతిన పట్టాలతో పాటు వాటి ఇళ్ల స్థలాలను కేటాయించాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు సూచించారు. వీటితో పాటు విశాఖ వేదికగా జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సు మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బాధ్యతగా చూసుకోవాలని చెప్పని కూడా సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు ప్రధానంగా చూసుకున్నట్టయితే పుట్టబర్తి ఏదైతే ఉందో ఆధ్యాత్మిక కేంద్రం పుట్టబర్తి సాయిబాబా ఆధ్యాత్మిక కేంద్రం ఏదైతే ఉందో ఈ నెల జరగబోయే 22-23 తేదీల్లో రాష్ట్ర గవర్నర్తో పాటు అదేవిధంగా ప్రధాని కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిపైన కూడా మంత్రుల కమిటీని దానిపైన కూడా వేసింది. ఈ కమిటీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించారు. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే పెద్దిరెడ్డి వ్యవహారం ఏదైతే ఉందో పెద్దిరెడ్డి ఈ అక్రమ సంపాదన సాయిరామ్. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్